జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘమాసంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు కూడా మనకి చాలా విశేషమైన రోజులు, విశేషమైన నవరాత్రులు. అవే రాజశ్యామల నవరాత్రులు. రాజశ్యామల అమ్మవారి గురించి మనందరికీ తెలిసిందే. రాజశ్యామల అమ్మవారు మంత్రిని, వారాహి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లలిత అమ్మవారి ఉగ్ర రూపము ప్రత్యంగిరాదేవి, సరస్వతి అమ్మవారి ఉగ్ర రూపము రాజశ్యామల అమ్మవారు, అలాగే శ్రీలక్ష్మి అమ్మవారి ఉగ్ర రూపము వారాహీదేవి. మాఘమాసంలో ప్రత్యేకించి మనకి మాఘమాసం అంటేనే చాలా విశేషమైన మాసము, విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో మనకి చేసే స్నానం అంటే, ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో మనం దీపం పెడతాము. అక్కడ ఏం చెప్తాం, పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే కనుక సంవత్సరం అంతా దీపారాధన చెయ్యాలి. ఒకవేళ ఎప్పుడైనా ఊరు వెళ్ళినా, ఏదైనా పని మీద కుదరకపోయినా, చేయలేకపోయినా ఆ రోజు వెలిగిస్తే 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం వస్తుందన్న విషయం మనందరికీ తెలుసు కదా. అలాగే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే మనం స్నానం చేయాలి. చలికాలంలో చలి బాగా ఉన్నప్పుడు సూర్యోదయానికి పూర్వం స్నానం చేయడానికి కొంతమందికి ఆరోగ్యరీత్యా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే సూర్యోదయం పూర్వం బాగా చలిలో ఉన్నప్పుడు స్నానం చేస్తే వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ మాఘమాసం స్నానానికి ప్రత్యేకం. మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేస్తారో సంవత్సరం అంతా కూడా సూర్యోదయానికి పూర్వం స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది, తత్తుల్యమైన ఫలితం లభిస్తుందని మనకి పద్మపురాణం, విష్ణు పురాణం తదితర పురాణాల్లో ఈ విషయం సుస్పష్టంగా ఉంది. అయితే ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చాలా విశేషమైనవి. ఈ రాజశ్యామల అమ్మవారు ఏ విషయాల్లో మనకి కరుణిస్తుంది రాజశ్యామల అమ్మవారు పూజ చేస్తే ఏ విషయాల్లో మనకు కరుణ చూపిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. చాలామంది పిల్లలు ఆటిజంతో బాధపడుతూ ఉన్నారు. పిల్లలకి చక్కటి సద్బుద్ధి ఈ ఆటిజం నుంచి బయటపడేయడానికి రాజశ్యామల అమ్మవారు చక్కగా సహాయం చేస్తారు. అలాగే కొంతమంది పిల్లలకి మాటలు సరిగ్గా రావు. అలా మాటలు సరిగ్గా రాని పిల్లలకి, ఎందుకంటే సరస్వతి అమ్మవారు ఉగ్ర రూపం అన్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. మాటలు సరిగ్గా రాని పిల్లలకి మాటలు వస్తాయి, తొందరగా మాటలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఇప్పుడు ఎవరికైనా ఎందుకు మనస్పర్ధలు, గొడవలు వస్తే ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయే తరం ఎప్పుడు వస్తుంది, మనలో ఎప్పుడైతే విజ్డమ్, నాలెడ్జ్ తక్కువ అవుతుందో అప్పుడే ఇలాంటి విషయాలు మనకి, ఇలాంటి గొడవలు అవుతాయి. ఒక భార్యాభర్తలనే కాదండి, ఎవరితోటైనా మనస్పర్ధలు ఇలాంటివి వస్తూ ఉన్నాయంటే ఈధర్ మనమన్నా వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం, లేదా వాళ్ళన్నా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదే కదా రూట్ కాజు. ఇలాంటి అపార్థాన్ని, అనుమానాన్ని తొలగిస్తుంది రాజశ్యామల అమ్మవారు. ఎందుకంటే ఆవిడ మంత్రిని కాబట్టి మన మైండ్లో ఆ విజ్డమ్ అమ్మవారు ఇస్తుంది, తెలివితేటలు అమ్మవారు ఇస్తుంది. సో మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే అవతల వాళ్ళు కరెక్ట్ అవుతారు ఆటోమేటిక్గా. ఇలాగా వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా మనకి రాజశ్యామల అమ్మవారు చక్కగా ఉపకరిస్తారు. అలాగే ఎవరికైనా పదవి కావాలనుకుంటారు, కీర్తి ప్రతిష్టలు ఎవరు కోరుకోరు చెప్పండి. పదవి కావాలని పదవికాంక్ష అందరికీ ఉంటుంది. పదవి కావాలనుకున్న వాళ్ళకి రాజశ్యామల అమ్మవారు చక్కగా కరుణిస్తారు. అలాగే మనకి ఉద్యోగంలో, వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించడానికి, వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలంటే, ఇప్పుడు వ్యాపారంలో బాగా రాణించాలంటే దానికి తగ్గ స్టెప్స్ తీసుకుంటూ మనం మూవ్ అవుతూ వెళ్ళాలి. ఒకటే పట్టుకొని కూర్చోకుండా దీన్ని ఎలా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎలా మన బిజినెస్ని, మన వ్యాపారాన్ని మనం విస్తరించుకోవాలి అన్న తెలివితేటలు రాజశ్యామల అమ్మవారు ఖచ్చితంగా మనకి ఇస్తుంది. రాజశ్యామల అమ్మవారు ఉపాసనా బలం వల్ల ఇవన్నీ కలిగి తీరుతాయి. నేను రాజరాజేశ్వరి అమ్మవారి మరియు రాజశ్యామల అమ్మవారు ఉపాసన చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ నా జీవితంలో సిద్ధించాయి కాబట్టే నేను మీ అందరికీ ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి గల కారణము, రాజశ్యామల అమ్మవారి మహిమ మనకి తెలియడానికి ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు రాజశ్యామల కొన్ని యాగాలు నేను శృంగేరిలో చేయిస్తూ ఉన్నాను. శృంగేరి, అక్కడ శ్రీ శారదా పీఠం ఉంది, జగద్గురువులు కొలువైన పవిత్రమైన ప్రదేశము. ఆ శృంగేరి వెళ్ళి కొన్ని హోమాలు చేయిస్తున్నాను. అవేంటో నేను ఒకసారి ఇప్పుడు మీకు చెప్తాను. మొదట మహాగణపతి పూజ, పుణ్యవచనము చేయడం వల్ల
మీ గోత్రనామాలు అంటే ఇప్పుడు జనరల్‌గా కూడా మనం ప్రతి నెల పుణ్యావచనం ఇంట్లో చేయించుకుంటే, మనం బయట రకరకాల వ్యక్తుల్ని కలిసొస్తూ ఉంటాము. అవన్నీ మనకి ఆ పీడ అంతా కూడా ఇంటికే మనం క్యారీ చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఇలా పుణ్యావచనం చేయించుకోవడం వల్ల అదంతా కూడా తొలగిపోతుంది. ప్రత్యేకించి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మీ గోత్రనామాల మీద పుణ్యావచనం జరిగితే మీకున్న శత్రుపీడ కావచ్చు, దిష్టి దోష నివారణ చక్కగా జరిగి తీరుతుంది. ఇది పుణ్యావచనం చేయిస్తున్నాను. రాజశ్యామల అమ్మవారికి అభిషేకం, రాజశ్యామల అమ్మవారికి అర్చన, మహావిద్య పారాయణ, అలాగే రాజశ్యామల అమ్మవారి మండపారాధన, రాజశ్యామల అమ్మవారి హోమము, శ్రీ సూక్తం, దుర్గా సూక్త హోమము, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలన్నీ కూడా శృంగేరిలో 24వ రోజు అంటే 2024 ఫిబ్రవరి 24వ తారీఖు చేయిస్తూ ఉన్నాను. ఆ రోజు మనకి పౌర్ణమి ఉంది. 23వ తారీఖు నైట్ పౌర్ణమి గడియలు మొదలై 24 పగలు మొత్తం పగలు పౌర్ణమి ఉంది. దీన్నే మనం మాఘ పౌర్ణమి, మఘ మాఘి అని కూడా చెప్తాం. చాలా అంటే చాలా విశేషమైన రోజు. శ్యామల నవరాత్రులు ఎప్పుడైనా సరే, ఏ నవరాత్రులు ముగించినా సరే, మనము పౌర్ణమి రోజు దానికి తగ్గ ఇది చేసుకుంటే కనుక, శాంతి ప్రక్రియలు చేసుకుంటే చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శృంగేరిలో చేయిస్తున్నాను. ఈ యాగం చేయించే ఋత్వికులను విజయనగరం నుంచి తీసుకువెళ్తున్నాను. వారు రాజశ్యామల అమ్మవారి మంత్రోపదేశం పొందిన వారు. ఆ ఋత్వికుల్ని ఇంకా ఒక 4 ఋత్వికుల్ని కూడా రాజమండ్రి నుంచి తీసుకెళ్ళి చేయించడం జరుగుతుంది. ఈ హోమానికి సంబంధించిన వీడియో అంతా కూడా రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాక అదంతా ఛానల్లో అప్లోడ్ చేసి ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. ఎవరైనా సరే రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొనాలనుకునే వాళ్ళు మీ గోత్రనామాల కోసం సంప్రదించాల్సిన కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి సంప్రదించండి. వివరాల కోసం అన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.